మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదండి. అబ్బో! ఆయనకి ఇప్పుడు పెద్ద సిక్కొచ్చి పడిందండి. అది ఏంటంటే అండి, ఆయనకి అభిమానులు అంటే చాలామంది ఉన్నారండి. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద అభిమానులు కూడా ఎక్కువైపోతున్నారండి. మరి ఆళ్ళెవరో కాదండి, అప్పట్లో హాట్ హాట్ అందాలతో, అభినయంతో, ఆళ్ళ నటనతో తమ రేంజ్‌ని చాటుకున్న చాలామంది హీరోయిన్‌లు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారటండి. సిమ్రాన్ మొదలుకొని చాలామంది అంటే భానుప్రియ గారు, సాక్షి శివానంద్, మధుబాల, రోజా ఇలా అందరూ అదే పనిలో ఉన్నారట. వీరిలో కొంతమందికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయని మరికొందరిని టాలీవుడ్ మినిమం కూడా కేర్ చేయట్లేదటండి. సీనియర్ హీరోయిన్లు అదే పనిగా మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసి వాళ్ళ నటన చూపించేద్దామని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ అవకాశాల విషయంలో అడ్డం పడుతుంది వీరికి. మీనా, రమ్యకృష్ణ ఇలాంటి వారు కూడా వచ్చి అవకాశాన్ని ఒప్పుకుంటూ ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నారు అనుకోండి. వారికి ఆ క్రమంలోనే బాహుబలి, దృశ్యం లాంటి సినిమాలు రావడం జరుగుతుంది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తమకి అత్తారింటికి దారేది సినిమాలోని మన నదియా నటించింది కదండి అత్త పాత్ర, అలాంటివే కావాలని కూర్చుంటున్నారట. మరి వీళ్ళందరినీ త్రివిక్రమ్ పట్టించుకుని వారి కోసం సీన్లు రాయాలేమో. ఎందుకంటే త్రివిక్రమ్ కూడా కొత్త కొత్త వారిని, పాత వారిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం చాలా ఆసక్తి కూడా. కానీ అందరి నటీమణుల్ని ఆయన ఎక్కడ ఇంట్రో చేయగలడండి. సన్ ఆఫ్ సత్యమూర్తిలో స్నేహాన్ని కొత్తగా చూపించాడు. కానీ తర్వాత స్నేహకి పెద్దగా ఆఫర్లు ఏమి రాలేదటండి. నదియా మాత్రం ఒక రేంజ్లో ఏలేసింది. త్రివిక్రమ్ తన సినిమాలో తమకు ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వకపోతాడా అని పాపం ఆయన వెంట పడుతున్నారట ఈ ఆంటీ హీరోయిన్లు. వయసు మళ్ళిన సాక్షి శివానంద్ లాంటి వారు కూడా త్రివిక్రమ్ని పర్సనల్గా కలవడము, ఫోన్లో మాట్లాడుతూ తమకు పాత్ర ఇస్తే ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయి అలా నటన ప్రతిభను చూపించుకుంటాం మరోసారని అవకాశం కోరుతున్నారటండి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.